సార్ బార్ చూడ ప్లీజ్ సార్ ఓకే బార్ సార్ చూడ సార్ క్రేజీ ఉందండి. నా జీవితం మొత్తంలో ఎప్పుడు నేను ఒకటే కోరుకున్నాను అండ్ ఫైనల్ గా అది థియేటర్లకి జనాలు వస్తుంటే ఇలా ఒక క్రేజీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూసేయండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇవి రెండు అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాగుంది, చాలా బాగుంది థియేటర్స్ లో. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేసి మంచి డెఫినెట్ గా మీరు సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ గానీ అన్ని కూడా అందరు కూర్చొని చూడొచ్చు. చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మరీ 16 బిలో తీసుకెళ్ళకూడదు. బట్ అదర్వైజ్ ఫ్యామిలీలు అందరూ కూర్చొని ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, ఫ్రెండ్స్ ఎమోషన్లు, అందరి ఎమోషన్లు కరెక్ట్ గా పండాయి. నేను 100% నమ్ముతాను. ఆడియన్స్ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరే వచ్చి సినిమాని చూసేయండి, మీరే డిసైడ్ అవ్వండి. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. నమిలి అయిపోయింది. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి సినిమా. నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చేది ఏంటంటే, నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకున్నా, కావాల్సింది లాక్కొని తెచ్చుకున్నా. అది ఇజ్జత్ అయినా అవకాదైనా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేను ఎవరికి రాడ్ దింపాలని చేయలేదు. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి రాడ్ దింపాలి, వీళ్ళకి రాడ్ దింపాలని అయితే ఎప్పుడు అనుకోలేను. వాళ్ళ ఆనందం వాళ్ళది, ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. కామన్ ఆడియన్స్ ఎందుకు రావాలి అంటే, లవ్ అనే ఎమోషన్ అందరు ఫీల్ అయ్యేది. అండ్ డెఫినెట్లీ మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, అన్ని ఎమోషన్లు గట్టిగా ఉన్నాయి. డెఫినెట్ గా చేస్తారు. మ్యూజిక్ ఒక కాన్సర్ట్ లా కొట్టారు సీజన్ పాకాల. అండ్ డెఫినెట్లీ నేను చెప్తున్నా, ఇంటర్వెల్ కి ఇచ్చే హై లాస్ట్ పెట్టుకొని ఇంటర్వెల్ మూమెంట్ కి చాలా హై ఉంటుంది. సో ఇంటర్వెల్ కి వచ్చి క్లైమాక్స్ కూడా క్రేజీ అయిస్తుంది. సో డెఫినెట్ గా చూడండి. థ్యాంక్ యూ.